హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ అన్ని యూనివర్సిటీస్కి అంటే మనకి ఏపీ యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో ఏపీ ఎస్సీహెచ్ఈ ప్రకారంగా మనకి గైడ్లైన్స్ ప్రకారంగా న్యూ సిలబస్ అందరికైతే ఉంటుందన్నమాట, ప్రతి యూనివర్సిటీస్ వారికి. సో మీరు కనుక క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మన బ్లాగ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో క్లియర్గా అయితే చెప్తాను. సో ముందుగా మీకు ఏదన్నా బ్రౌజర్ ఉంటే బ్రౌజర్ అనేది ముందుకైతే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఎడ్జ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఎడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత ఎడ్జ్ బ్రౌజర్, ఇందులో మనకి డైరెక్ట్గా మీరు ఎడ్యుకేటెడ్ టెక్ టిప్స్ అని డైరెక్ట్గా అయితే మీరు ఎంటర్ అయితే చేయండి. దాని తర్వాత .blogspot అని కొట్టండి .com. క్లియర్గా చూడండి, ఎడ్యుకేటెడ్ టెక్ టిప్స్ .blogspot.com. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మన బ్లాగ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మన బ్లాగ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో క్లియర్గా అయితే చెప్తాను. ఇందులో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కనుక క్లియర్గా చూసుకుంటే రీసెంట్ పోస్ట్స్ అని కింద క్లియర్గా అయితే ఉంటుంది. ఈ రీసెంట్ పోస్ట్లో మీరు క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే డిగ్రీ హానర్స్ థర్డ్ సెమిస్టర్ న్యూ సిలబస్ 2023-24 బ్యాచ్ ఆన్వర్డ్స్, దీని మీద క్లిక్ చేయగానే మీకు నేను పోస్ట్ చేసిన డేట్ కూడా మీకు క్లియర్గా అయితే పడుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మీ సిలబస్ అనేది ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెన్షన్ అయితే చేశాను మొత్తం. ఇక్కడ లాంగ్వేజెస్ అనేవి థర్డ్ సెమిస్టర్లో ఉండవు కదా, అక్కడ మీకు డైరెక్ట్గా వీడియో కావాలనుకుంటే ఫుల్ క్లారిఫికేషన్ మీద హైలైట్ చేసిన టెక్స్ట్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మన వీడియో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ కోర్సెస్ అనేవి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్ అనేది డైరెక్ట్గా క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిజినెస్ ఫోర్కాస్టింగ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడే మీరు ఈజీగా మీ సిలబస్ అనేది ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్కిల్ కోర్సెస్ కానివ్వండి, అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్స్ కానివ్వండి, సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ మీరు BA కానివ్వండి, BSc కానివ్వండి, BCom కానివ్వండి, BBA కానివ్వండి, BHM కానివ్వండి, అన్ని కోర్సెస్ వారికి ఫుల్ సిలబస్ అయితే నేను అవైలబుల్గా అయితే పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్కిల్ కోర్సెస్ ఓపెన్ చేశాను కదా, అలాగే మల్టీ డిసిప్లినరీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్ని బట్టి. అలాగే BA కానివ్వండి, BA హానర్స్లో ఉన్న మ్యాథ్స్ కానివ్వండి, అలాగే మిగతా కోర్సెస్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆల్ మేజర్ సబ్జెక్ట్స్ అలాగే మైనర్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఈజీగా అయితే మీ సిలబస్ అనేది ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో క్లియర్గా చూసుకోవచ్చు. BComలో ఉన్న జనరల్ కానివ్వండి, కంప్యూటర్ అప్లికేషన్స్, లాజిస్టిక్స్, అలాగే BCA వారికి కూడా మనకి కంప్యూటర్ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి BScలో ఉన్న ఆల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా అయితే నేను అప్లోడ్ అయితే చేశాను అనమాట. సో కావాల్సిన వారు మీరు మీ సబ్జెక్ట్కి సంబంధించి మేజర్ సబ్జెక్ట్స్ కానివ్వండి, మైనర్ సబ్జెక్ట్ కానివ్వండి, క్లియర్గా మీ సిలబస్ అనేది ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే BBA కూడా నేను అవైలబుల్గా అయితే పెట్టాను అనమాట. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అలాగే డిజిటల్ మార్కెటింగ్ సిలబస్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే BHM ఎవరైతే ఉన్నారో హోటల్ మేనేజ్మెంట్, సో వారి ఒక కోర్సు కూడా మనకి అవైలబుల్గా అయితే పెట్టాను అనమాట. దాని నుంచి మీరు డైరెక్ట్గా మీ సిలబస్ అనేది ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు కావాల్సిన వారు. ఈ విధంగా మన బ్లాగ్ అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తాను అనమాట. ప్రతి సెమిస్టర్ రిజల్ట్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ముందున్న రోజుల్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మన బ్లాగ్లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈజీగా అయితే మీరు చెక్ చేసుకోగలుగుతారనమాట. సో దట్ మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మన బ్లాగ్ అనేది ఫుల్గా మనకి ఎడ్యుకేషన్ పర్పస్ మీదే మనకి బ్లాగ్ అయితే కన్ఫర్మ్గా అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే మీరు ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో బ్లాగ్ సైట్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు మన బ్లాగ్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మోడల్ పేపర్స్ రాగానే ముందుకైతే మన ఛానల్ అయితే నేను పోస్ట్ అయితే చేస్తాను. ఫ్యూ డేస్లోనే మనకి డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఫుల్ PDF మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. అవి అవైలబుల్గా ఉండగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను అప్డేట్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.